తూదీనే అమ్మ జీవితం. పళ్ళులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. అంతని చూసి వచ్చా ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందమ్మ తనకుండా చూసుకోరే. మే అనిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బే ఇది? జనాలు వాట్సాప్ ఫేస్బుక్లతో ఇసిగిపోయి ఉన్నారు మ్యా. గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట. తీసుకో. తూని అయ్యా, సిగ్గులేదురా? లేదు, మీ షాపులో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటొచ్చినావనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. వెజ్జా నాన్ వెజ్జా? చల్ హట్. పేపర్ బాయ్, ఏంటిది? న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్? నిన్నే. సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏ కాకా, రవిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది. రే, బ్లడ్ వస్తుందిరా. అయ్యో, మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే, ఒక బంద్ తీసుకురా. ఇదో. ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. పెద్దన్నయ్య, హాయ్, హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులన్నయ్య ఫేస్ టైమ్ లో? ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ? అవునరా దరు, నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా. ఇంకొన్ని రోజులు I-20 వస్తుంది. వావ్, ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్నయ్య ఎక్కడా? నీకు తెలుసు కదా, వాడు పార్టీ అనిమల్ అని. థర్టూ ఆ వీకెండ్. నానేం చేస్తున్నాడే, ఒకసారి ఇవ్వు. ఏం చేస్తాడు, ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 మినిట్. నానా, పెద్దన్నయ్య. హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నాన్న, సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నానా, వన్ మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా భయ్. ఒసే బుడ్డి, పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరాదే, అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి? గంతలేమ్మా, రేపో మాపో పోయేడు దాన్ని, నాకెందుకు చెప్పు? అంటే అబద్ధం, నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏవే, నువ్వు ఊరుకోవే. అయ్యో. హాయ్ రవి. హాయ్ సార్. ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి? రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్. నేనే చూసుకొని వచ్చాను. ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా. చాలా మంచి పని చేసావు. యూనో,
ఇన్ వే యూఆర్ హెల్పింగ్ మీ. హెల్ప్ దే ఉంది సార్, చేతులుంటే చేయొచ్చు. కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా. కరెక్ట్గా చెప్పావు బాబు. నేను సాయంత్రం వస్తాను సార్. ఓకే, క్యారీ ఆన్. హాయ్ ధర్ని, హౌ ఆర్ హాయ్ యూ? అంకుల్. హాయ్ అంకుల్, చూసారా నేను కూడా వచ్చాను. ఫైన్. నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఏ ఫుడ్ బుక్స్? ఇదొకటి, ఎప్పుడు ఫుడ్ పిచ్చే. ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి. ఎక్కడ తెప్పించారు అంకుల్? జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు. స్ట్రేంజ్, ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా? యు నో వాట్, హీఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. అక్షరం కనపడితే ఆగిపోతాడు. అయితే ఒకసారి కలవాల్సిందే. అంకుల్, తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను. ష్యూర్, దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా. ఓకే అంకుల్. అమృతం కురిసిన రాత్రి. ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? ఆహా. అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి? నేనేం చేయనే, ఈ రోజు నా హారోస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. ఓ, నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే, ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు మేడం ఒకడేసి నువ్వు అసలే మేడం తినడానికి పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే 100 మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో, అయితే తినండి మేడం. బిల్. ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ వేయొద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది. ఒట్టి పేపర్లు వేస్తే మాకేమొస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టం అంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూంలో పేపర్ ఎవడో చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు? మొత్తం గీసి పెట్టింది చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. మా ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు. నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళని ఏడం ఉంచాలని చెప్పేది. నేను ఆ పేపర్ తాలుకోలేదక్క. హా? నిజంగానా? నిజమక్క, బామ్మ మీరొట్టు. నా మీద ఒట్టేంది మొదటి నష్టపదానా? అసలే రేపో మాపో పోయేడుదాన్ని. నిన్ను చెవులు వినాలే, తయారవుతారు అందరు కోంపాలు. 1 2 3 4. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. హ? నా గురించా? ఐదున్నర అడుగుల సాంప్రదాయం తను, 50 కిలోల తెలుగుతనం తను, 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగొచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? హే పేపర్ బాయ్, ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి. యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. ఓ, నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చునే అమ్మాయిలా కనపడుతున్నానా? అయ్యో ఈ విషయం మా నాన్నకు తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్.
ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి? రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో.